పార్టీకి టికెట్ ఇచ్చారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిందని టికెట్ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి మొన్న రీసెంట్గా అంటే నామినేషన్ చివరకు ఒక 4 రోజుల ముందు ఇవాళ వచ్చి కండవ కప్పుకొని ఇవాళ నా నోటికాడ బుక్కని ఇవాళ లాక్కుండా పోవడం చాలా బాధాకరం. నేను వాస్తవ చెప్తాను, నేను గిన్ని సంవత్సరాల పాటలు పనిచేసిన నేను నాకు ఆ పార్టీని ఇవ్వాలని చెప్పేసి నేను బాగా దాదాపు 10 రోజులు కంటిన్యూ ఏడ్చి నేను ఇవ్వాలి. ఎందుకు బాధపడ్డాను? నా పాట నుంచి నేను వేరే లైన్ క్వాలిటీ నాకు బాధ అనిపించి నాకు. కానీ ఇవాళ నేను ఎందుకంటే వాళ్ళు రామచంద్ర గారు 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తానని చెప్తాడు. మీరు సస్పెండ్ చేసి ఏం చెప్పి నేనే రాజ్యం వేసాను పార్టీకి. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఏదైతే ఉందో మున్సిపల్ సబ్మిట్ చేసేది కూడా నేను జనసేన బీఫామ్ సబ్మిట్ చేయలేను. నేను ఇవాళ వాళ్ళు బీఫామ్ సబ్మిట్ చేసినాక అప్పటికప్పుడు నేను రాజ్యం లేక మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారికి పంపించి వాట్సాప్ చేసి ఫోన్ చేసి చెప్పి అన్నంబర్ నాకు మీరు చేసిన సేవలు దాల్నాకి ఇక వద్దు, ఇక నేను కొనసాగలేను. ఇవాళ ఇప్పటికీ మీకు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, నా బాధ ఒక్కరోజు కూడా మీరు కనీసం అర్థం చేసుకోవాలని చెప్పి ఇవాళ ఇప్పటికీ మీకు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, నా బాధ ఒక్కరోజు కూడా మీరు కనీసం అర్థం చేసుకోవాలని చెప్పి రాజామ పంపించేసి నీకు మీడియాకు రిలీజ్ చేసి దాని తర్వాత 2:30 తర్వాత నేను జనసేన పార్టీ తరఫున బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. బాధ అనిపించదండి? ఇవాళ నా ప్లేస్లో మీరు ఆలోచించండి. మీరు అదే బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకన్నా నాకు టికెట్ ఇస్తలేవు, నేనేం తప్పు చేసినా అని అడగొచ్చు కదా. ఒక్కటండి, నేను ఇక్కడ ఉన్న కరప్షన్ మీద కొట్టడం జరిగింది. మరి వారికి ఎక్కడ నా మీద అది దూరపడి ఏర్పడో తెలియదు. కానీ నేను వారి మీద ఆరోపణలు చేసినట్ట రకరకాల ఆరోపణలు నా మీద నా తరపున ఒక దాదాపు సుమారు 100 మంది మహేందర్కు బీఫామ్ ఇవ్వని చెప్పేసి నా డిజైన్కి వెళ్ళి కానీ చాలామంది పెద్దలు కానీ పోయి అడిగితే కూడా వాళ్ళందరూ కూడా నా పేరు నెగటివ్ ప్రచారం చేయడం జరిగింది. నేనేమంటే ఇప్పటికి నేను మీడియం మన తొలిగి వెలుగుదారని చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేను. ఇవాళ నేను పసుపు బట్టలతో తడిగుడ్డలతో ఇవాళ నా భార్య పిల్లలతో నా తల్లితో నేను ఇవాళ గుళ్ళ హనుమాన్ టెంపుల్లో కానీ మాషా టెంపుల్లో వారికి నా భాష చూడడానికి సిద్ధంగా ఉన్నా. మరి వారు సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మీడియా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ నాకు అన్యాయం చేస్తే నువ్వుకుంటాను. ఎవరైనా నా రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది నాయకులైనా ప్రజలైనా పెడతాను. అందుకే నా రాజకీయ భవిష్యత్తు నా ప్రజలు నిర్ణయిస్తాను చెప్పేసి నేను ఇవాళ ముందుకు వస్తా ఉన్నాను. ఇక్కడ కావాలని మీరు అడిగారా బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి? అంతకుముందు ఆ తర్వాత ఏమైనా రిక్వెస్ట్? చాలా సందర్భాల్లో నేను నా బీఫామ్ కోసానికి వాస్తవంగా నాకు రాకుండా ఉంటుందా అన్న, నాకు బీఫామ్ ఇవ్వడం చెప్పేసి నేను చాలా అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఎప్పుడైతే నాకు టీఆర్ఎస్ నుంచి వచ్చే వ్యక్తికి ఎప్పుడైతే కండవ కప్పిండో అప్పుడే నాకు సగం ఆశలు నచ్చలిగింది. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ₹1,00,00,000 ఉన్నాయి. విచ్చలవిడికి బియ్య బస్తాలు వస్తాడు, ₹1,00,00,000 దాదాపు 5,000 ఓటుకు 5,000 10,000 ఇస్తాడు. విచ్చలవిడిగా డబ్బు ఒక ఓటుకు దాదాపు ఒక 5,000 10,000 కాకుండా వాళ్ళకు మందు ఇస్తాడు, మద్యం కూడా ఇస్తాడు. అన్ని రకాలుగా ఆయన వెరీ సెటిల్డ్ కాబట్టి ఆయన ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇస్తారని చెప్పేసి నాకు ముందే లా. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇవాళ మాకు ఒక కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ అని చెప్పేసి ఏదో అబద్ధం పడుతున్నారు వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మహేందర్ నీకు టికెట్ రాదు, ఆల్రెడీ ఆయన పేరు రాసేసారు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను కూడా సంజయ్ దగ్గరికి చాలా సందర్భాలు ఏడవడం జరిగింది. అన్న నాకు అన్యాయం చేయకూరి, నాకు పార్టీ బీఫామ్ ఇరి, నేను గెలిచి మీకు నేను నా సీటు మీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉండొద్దని చెప్పేసి మీరు గమనించండి. 2020 కూడా నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చి కూడా నాకు సపోర్ట్ దొరకలేనప్పుడు నేను ఒంటరి పోరాటం చేసి గౌరవ ఓటు సాధించుకున్నా. నా ప్రజలు ఇవాళ నన్ను ఆశీర్వదిస్తాను నా డిజైన్లో. ఇవాళ ఒక్కసారి నాకు గెలవాలని చెప్పేసి ఇవాళ ఒక్కసారి ప్రజలందరూ ఇవాళ వాస్తవం నాకు సంబంధం లేకుండా వాళ్ళే మీటింగ్లు పెట్టుకొని వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ డిజైన్ నుంచి ఒక నాయకుడు ఎదగాలి. ఇప్పుడు నా వాస్తవం ఏంటంటే నా డిజైన్లో దీర్ఘ కలిగి ఉన్న మీకు సంజయ్కి ఏం కూడా ఉన్నది అసలు? వాస్తవంగా ఈ ప్రశ్న మీరు వారిని అడగాలి. ఎందుకంటే ఇవాళ నన్ను అడుగుతూ ఉన్నారు మాకేం కూడా ఉంది, వాస్తవంగా నాకేం కూడా లేదు. మరి వారికి ఏం కూడా ఉందో వారికి ప్రశ్న అడగాలి. మనం ఇంటర్వ్యూ చేసిన ఒకసారి ఇప్పుడు కేశవ్ మెమోరియల్ స్కూల్ ఐ థింక్ ఆ రోజు రాత్రి 10-11 గంటలు అవుతుంది. కరీంనగర్ గ్రానైట్ మీద మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మీకు జరిగింది, ఆ తర్వాత నుంచి బాగా జరిగినట్టుంది. ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో తర్వాత మీరు అరెస్ట్ అయ్యారు. నా రాజకీయ భవిష్యత్తుకు ఆ ఇంటర్వ్యూతో ఏదైతే ఫుల్ స్టాప్ పెట్టేశారు వీళ్ళందరూ కలిసి ఒకటైపోయి. వాస్తవంగా ఏంటంటే ఇంటర్వ్యూ ఇచ్చింది గమనించండి మీరు. నేను ఇక్కడ జరుగుతున్న కరప్షన్ మీద మాట్లాడినా, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు. ఇవాళ నేను మన గ్రానైట్ వ్యవస్థలు అవుతున్నాయి. ఇవాళ మీరు ఒక చిన్న విషయం, సామాన్య వ్యక్తులు ఇవాళ పన్నులు కట్టకుంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పెడతారు ఇవాళ అధికారులు. మరి సామాన్య వ్యక్తులు ఇబ్బంది పెట్టి అధికారులు ఇవాళ ఇవ్వలేనా సరే, మరి అట్లాంటి 751 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం రావాల్సిన సినరీస్ ఫీ కానీ రాయల్టీ అమౌంట్ కానీ ట్యాక్స్ ఏవైతే కట్టాలని చెప్పేసి నేను పోరాటం చేసిన. ఆ పోరాటం తప్పండి. ఇవాళ నేను రాజ్యాంగ సంస్థను సంప్రదించిన తప్ప నాకు అర్థం కాదు. నేను డాక్యుమెంట్ కొట్టాడుతున్నా. మీ పార్టీలోనే ఉన్నాడు కదా, మరి సంజయ్ గారు కూడా మీ పార్టీనే కదా అప్పుడు, మరి మీ మీద ఏం కోపం? అదే నేను ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నతో వారిని అడగాలి. నా మీద ఎందుకు కోపం అని చెప్పేసి వారిని అడగాలి. నాకు కోపం లేదు వారి మీద, ఇప్పుడు నేను చెప్తున్నా వారి కోపం లేదు. నేనేమంటే పార్టీ లైన్ నడవాలి, ఇంకా పర్సనల్ లైన్లో నడతా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఇవాళ జీవితాలు కర్మల్లో జరుగుతాయి. నాలాంటి ఎవరైతే అనేక సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలు బీఫామ్ రాలే ఇవాళ 80% కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 20% మాత్రం పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 80% కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంత వేరే పార్టీకి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మెజార్టీగా వాళ్ళకే ఇవాళ వాళ్ళు అక్కడ సంపాదించుకున్నారు. ఇవాళ అక్రమంగా సంపాదించారు డబ్బులు. ఇవాళ ఆ డబ్బు సంపాదన అంతా ఇవాళ తీసుకొచ్చి ఈ డిజైన్లో కుమ్మరిస్తూ ఉన్నారు.
ఇవాళ వాళ్ళకి బీఫామ్ ఏమనంటే పోటీ చేస్తే 30 నుంచి 50 లక్షలు ఉండాలంట. ఇది ఒక కొత్త వింత అంటున్నాను. ఇవాళ వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు అనేక సంవత్సరాలు. మరి వాళ్ళ దగ్గర గిన్నె డబ్బులు మేము అడిగినాము, అధికారులు అడిగిరా లేకపోతే నాయకులు అడిగిరా? సరే, ఇప్పుడు ఈయన ఇక్కడ మొత్తం ఈ 66 టికెట్లు ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయన చేతిలో ఉన్నది. మరి మీ పై నాయకులకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా, ఆర్ఎస్ఎస్ లీడర్లకు చెప్పొచ్చు కదా, అక్కడ కూడా వర్కౌట్ అయితే లేదా? నేను నా గురించి నాకు బీఫామ్ విషయంలో ఇబ్బంది కలుగుతూ ఉన్నదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దలకు కానీ రాష్ట్రపతి అధ్యక్షులతో సహా అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పెద్దలకు కానీ అందరికీ కూడా నా తల్లి లాంటిది ఏదైతే సంఘం అవుతుందో వాళ్ళు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే నేను ఒక నిర్ణయం తీసుకోకముందు నేను తీసుకున్న నిర్ణయం కానీ నా జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం నా బాధ్యత. కాబట్టి అందరికీ వివరించిన, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు కాబట్టి వాళ్ళ చేతులు కూడా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది ఇవాళ. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం ఒక కార్యకర్తకు న్యాయం చేయలేని పరిస్థితులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ బాధని అర్థం చేసుకుంటాను నేను. అట్లాంటి పరిస్థితులు ఇవాళ కన్వాల భారతీయ జనతా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంకా మిగతా జిల్లా ఏ విధంగా నడుస్తుందో మీకు తెలియదు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ కరీంనగర్లో నా పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది ఇవాళ. అందుకే భారతీయ జనతా పార్టీలో కొనసాగాలంటే ఇవాళ వ్యక్తి చేతిలో పార్టీ నడుస్తూ ఉన్నది. ఇవాళ పార్టీ చేతిలో వ్యక్తి నడవాలని చెప్పేసి ఒక ఎజెండాతో ముందుకు. కానీ ఇప్పుడు మరి అలయన్స్ పార్టీనే కదా, మరి ఎట్లా ఇది మరి ఎట్లా దాన్ని? నేను ఎందుకంటే నా భావాలు ఎట్లా వచ్చింది మరి? నా అడ్డుకోలేదా? ఏది ఈ టికెట్ అడ్డుకోలేదా? ఇది కూడా చెప్తాను మీకు. ఈ టికెట్ కూడా నన్ను మా డివిజన్ ప్రజలు పిలిచి ఒక్కసారి మాట్లాడడానికి పోతే అక్కడ ఉన్నాయి, నువ్వు జనసేన పార్టీకి వెళ్ళి ఎట్లా నామినేట్ చేస్తావు అని చెప్పేసి అడగడం జరిగింది. అన్న మీరు ఎక్కడైనా నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే నేను ఇవాళ అక్కడ చేస్తున్నాను. నాకు పాజిటివ్ ఏ రోజు నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారా? నేను బీఫామ్ అని చెప్పేసి కరాఖండితంగా ఉన్నారు మీరు. మరి బీఫామ్ అని చెప్పి నేను ఏం చేయాలి? చివరి నిమిషాల్లో జనసేన నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకు జనసేన నామినేషన్ అంటే నా భావాజాలకు అనుకూలంగా పార్టీ ఇవాళ జనసేన పార్టీ కూడా సనాతన హైందవ ధర్మ రక్షణకు పాల్పడుతున్న పార్టీ. అట్లాంటి పార్టీని ఎంచుకున్నాను. నేను సెక్యులర్ కాదు, నేను ఒక జాతీయవాది. నేను కాబట్టి నాకు అనుకున్న ఉన్న పార్టీని ఎంచుకున్నాను నేను. అలా తప్పే లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన ఒకటే కావచ్చు. ఇవాళ జనసేన టికెట్ కూడా నీకు ఎట్లా వస్తుందని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు. ఎట్లా వస్తుందని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పటికైనా జనసేన బీఫామ్ నా చేతిలో ఉన్నది, కానీ వాళ్ళకి చెప్పలేదు నేను. ఎందుకంటే మీరు నన్ను మోసం చేస్తున్న విషయం నేను అనుమానం గమనిస్తాను. నేను అడ్వకేట్, నాకు తెలియదా? నేను వాసన పసిగడతాను. నేను మీ యొక్క వ్యవహారాలు కానీ మీ యొక్క మాట తిరిగి నేను పసిగంటాను. నేను మీరు నా పట్ల అనిపిస్తున్న వైఖరి ఏదైతే ఉందో వైఖరిని నేను ఇవాళ తిప్పికొట్టాల ఉద్దేశం జనసేన ముందుకు వస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క 24 డివిజన్ అవుతుందో ఈ డివిజన్లో జనసేన పార్టీ జెండా ఎగరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ రిజల్ట్ అటు అయితే మళ్ళీ రేపొద్దున సంజయ్తో మీరు పెట్టుకుంటున్నట్టు అవుతుంది, ఓ సాహసం చేసినట్టు అవుతుంది. దానికి అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా పుట్టినాక సావకం అనేది. ఇక అట్లా భయానికి భయపడి రాజకీయాలు చేయడానికి నేను ముందుకు రాలేను. నేను అన్నిటికీ సిద్ధమే, కొట్టడానికి సిద్ధమే, సావడానికి సిద్ధమే. నేను ఈ రాజకీయాలలో గిట్ట భయపడి రాజకీయాలు చెప్తే ఇంట్లో కూర్చోవాలి. ఇవాళ నేను ఇంట్లో కూర్చోడానికి నేను లేని ఇవాళ. దేనికైనా పర్రం ఓడిపోయినా గెలిచిన 2 పర్రం కూడా సిద్ధమే నేను ఇవాళ. సో 5,300 ఓట్లు ఉన్నాయి. మీకు ఎంత ఓట్లు పోలైతే 3,000 4,000 పోలైతే అంటే మీరు ఒక 1,500 నుంచి 2,000 ఓట్లు మీరు సాధించాలి. 1,500 ఓట్లు వస్తే గెలుస్తారు మీరు. అవకాశం ఉందా, కనబడుతున్నదా? ఓన్లీ పైకి చెప్తున్నారు. నాకు అవకాశం ఉందా లేదని అభ్యర్థిగా నేను పోటీ చేసిన అభ్యర్థిగా చెప్తే బాగుంటుంది. మీరు ఈ విషయాన్ని ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి, ప్రజలను అడగండి. వాళ్ళ అభిప్రాయం సేకరించండి. వాళ్ళ అభిప్రాయం సేకరిస్తే గెలుస్తానే ఓడతానని వాళ్ళు చెప్తారు. నాకు నా ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నా ప్రజలు నాతో మాట్లాడుతున్న తీరు కానీ, నన్ను ఆదరిస్తున్న తీరు కానీ, నన్ను ఏ రకంగా అయితే జీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, నేను పెద్దవాళ్ళందరూ కూడా నేను ఇవాళ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నేను అవన్నీ చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, గెలుస్తా అని చెప్పేసి ఇవాళ. సో ఆయన మరి మీ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కదా, నేను చూసిన ప్రచారమా మరి ప్రచారమా ఏదో మొత్తానికైతే అది ప్రచారం అని చెప్పి రిజల్ట్ తర్వాత వెళ్తాయి. ఎందుకంటే ఇవాళ పోలింగ్ దగ్గరకు వస్తూ ఉన్నది. పోలింగ్ దగ్గర వచ్చడం బేతమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి ఆ వాతావరణం దెబ్బతీయాలి. ఈ వాడలు కూడా చాలామందికి ఫోన్ చేసి ఒక పెద్ద హోదాలో ఉండి కూడా వాడలో చాలామందికి ఫోన్ చేసి నా గురించి చెడుగా చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకు నేను ఏందో తెలుసు, నేను ₹1 అవినీతికి సంపాదించినప్పుడు ప్రజలకు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎంత పెద్ద స్థాయి ఫోన్ చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఒక్కడే విషయం చెప్పచ్చుకున్నాను. ఇవాళ కేంద్ర బీజేపీ పార్టీ కూడా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. మాలాంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర బీజేపీ పార్టీ కూడా ఇవాళ తెలంగాణ విషయంలో ఇవాళ కనీసం నిమ్మకు నీరైతే వేరేస్తూ ఉన్నది. వాళ్ళు కూడా తెలంగాణలో ఇవాళ ఇట్లా పరిస్థితులను దాన్ని సర్దుమనకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జనసేన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా డివిజన్ ప్రజలు ఇవాళ గెలిచినాక నేను ఈ డివిజన్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘ ఉన్న సమస్యలు అవన్నీ కూడా నాకు మొత్తం తెలిసి ఎక్కడెక్కడ సమస్య ఉంది. 80% టికెట్లు రాకపోతే మీరు ఒక్కరే ఎందుకు ఎదురు తిరిగారు? మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయారు? ఒక్కటండి, ప్రలోభాలకు గురి చేయడానికి నేను అమాయకుని కాదు. ఇవాళ ప్రలోభాలకు గురి చేశారు వాళ్ళందరినీ. ఆ ప్రలోభకు గురై కొంతమంది ఇవాళ విడ్రా అయినారు. కానీ ఇంకా కొంతమంది ఇవాళ రెబల్స్గా పోటీ చేస్తూ ఉన్నారు. ఇవాళ డివిజన్లో మీరు చూడండి, కొన్ని డివిజన్లు చెప్తాను నేను రెబల్స్గా పోటీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ తెలియని వాళ్ళు ప్రలోభకు గురై వాళ్ళు విడ్రా చేసుకున్నారు. కానీ ఓకే, రాబోయే కాలంలో చూద్దాం ఎవరికి ఏమొస్తుంది అనేది అన్నీ చూస్తాం. ఎందుకంటే ఇంకా ఉన్న టర్మ్ 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు ఏం చేస్తాము, అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను ప్రజలకు అందరికీ తెలిసి. ఇవాళ నేనేమంటా అంటే మాలాంటి కార్యకర్తలను ఎప్పుడు కూడా
పార్టీ దూరం చేసుకోవద్దు. దూరం చేస్తుంది కాబట్టి కర్మలో ఇవాళ చాలామంది కార్యకర్తలు ఇవాళ ఏడుపు అంటే నా జీవితంలో ఇంతకు 30 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఒక్కొక్క కార్యకర్త కుటుంబం ఏడుస్తూ ఉంటే బాధ కలిగింది. ఆ ఏడుపు పార్టీకి మనుగడకి దెబ్బ చేసే ప్రమాదం ఉంది ఇవాళ. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి బేతి మహేందర్ రెడ్డిని మరి ఆదరిస్తారా ఏం చేస్తారన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. 24th డివిజన్ నుంచి తను పోటీ చేస్తున్నాడు. తన గురించి నాకైతే తెలుసు. ఈ గ్రానైట్ మాఫియా దీని మీద ఆయన గట్టిగా కొట్లాడిండు. ఆ పార్టీ కోసం, ఆ పార్టీ కార్యకర్తల కోసం, కోర్టుల కోసం, కోర్టుల కేసుల మీద ఆయన కొట్లాడిన తీరు నాకంతా తెలుసు. కాబట్టి మరి ఎందుకు ఇంత భయంకరమైన అన్యాయం జరిగిందన్నది పార్టీ నాయకులే చెప్పాలి, బండి సంజయ్ చెప్పాలి. సో ఆయన ఒక పార్టీ, సరే ఆయన పార్టీ ఏంది, గుర్తు ఏందన్నది నాకు సంబంధం లేదు. కానీ స్థానిక ఎన్నికలు కాబట్టి వ్యక్తిని చూసి ఓటేసే ప్రయత్నం చేయండి. 24th డివిజన్ ప్రజలు తెలివైన వాళ్ళని అయితే మేము అనుకుంటున్నాం. మరి మీ ఓటుని ఆ దిశగా ఎవరైతే మంచి వ్యక్తి అని మీరు అనుకుంటారో వాళ్ళకు ఓటేసే ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.